ఉన్నది ఒకటే జిందగీ ఊకుంటే కుదరదు కథలు మరి. ఫ్రెండ్స్, మన వీడియోలో ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి బుక్స్ అయితే మనం పూర్తి డీటెయిల్గా మాట్లాడదాం. ఏంటంటే చాలా మంది మనకు మెసేజ్ చేశారన్నమాట, టెలిగ్రామ్లో కానీ కింద కమెంట్ బాక్స్లో కానీ చాలా మంది అయితే మెసేజ్ చేశారు. వాళ్ళకి సంబంధించి అయితే బుక్స్ మొత్తం డీటెయిల్ చెప్దామని చెప్పేసి డైరెక్ట్ బుక్ స్టాల్కి అయితే వచ్చిన. ప్రజెంట్ అప్డేట్లో ఉన్న అన్ని బుక్స్ అనమాట. మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఏ బుక్స్ కావాలి, దానికి సంబంధించి అప్డేట్ ఏ వర్షన్లు ఉన్నాయి మొత్తం డైరెక్ట్ మీకు లైవ్ అయితే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి బుక్ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ప్రతి ఒక్క బుక్ అనేది చెప్తాను. మొత్తం రాసుకొని వచ్చాను. ఏ బుక్లో కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, తెలంగాణ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ ప్రతి ఒక్కటి అనమాట. ప్రతి ఒక్క బుక్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణ వచ్చేసి మనకైతే వి ప్రకాష్ అనమాట. వి ప్రకాష్ ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. ఇది వి ప్రకాష్ ఇప్పుడుందా రఘుదీప్ అయినా కానీ ఇంగ్లీష్ మీడియం. ఇది ఇంగ్లీష్ మీడియం అనమాట. ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అలాగే వి ప్రకాష్ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. ఇది గ్రంథం అనమాట. ఎట్లా అంటే ఇది ఇక తెలుగు అకాడమీ బుక్ టైప్, ఆ టైప్ అనమాట. ఈ బుక్స్ తీసుకుంటే ఏంటంటే ప్రామాణికం అనమాట. ఏమైనా బిట్స్ తప్పు వచ్చినా ఏమొచ్చినా కానీ ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేసేసి మనకి ఏదైనా ఈ బుక్ లో ప్రామాణికం తీసుకుంటాం. గవర్నమెంట్ కానీ ఎగ్జామ్ బోర్డు కానీ ఖచ్చితంగా దీన్ని అయితే ప్రామాణికంగా తీసుకుంటారు అనమాట. లేదు ఇంత ఇది గ్రంథంలా ఉంది కదా దీన్ని చదవలేము అనుకుంటే మాత్రం మనకు పిఎన్ఆర్ తీసుకోవచ్చు. పిఎన్ఆర్ లో ఇది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. దీంట్లో ఇది బెనిఫిట్ ఏంటంటే మనకు పిఎన్ఆర్ ఎక్కువ సోది ఏమి ఉండకుండా డైరెక్ట్ కంటెంట్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది అంటే తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది. సపరేట్ మనకు కల్చర్ మళ్ళీ రఘుదీప్గా మళ్ళీ అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇండియన్ హిస్టరీకి సపరేట్ బుక్, తెలంగాణ హిస్టరీకి సపరేట్ బుక్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదైతే మనకు పిఎన్ఆర్ అనమాట. పిఎన్ఆర్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి పిఎన్ఆర్ అనేది నేనైతే తెలంగాణ ఉద్యమంకి వి ప్రకాష్ కంటే ఈ పిఎన్ఆర్ తీసుకోవడం బెటర్ అనమాట. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఈ రెండు ఉంటాయి. దీని ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ కూడా చెప్తా. అలాగే మనం ఇక్కడ బుక్ స్టాల్ అనమాట. ఇక్కడ దిల్సు నగర్ లో కోనార్క్ థియేటర్ ఉంటుంది. కోనార్క్ థియేటర్ నుంచి స్ట్రైట్ లోపలికి వచ్చిన తర్వాత మనకు ముందుకెళ్ళిన తర్వాత చైతన్య బుక్ స్టాల్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఈ బుక్ స్టాల్ లో మనకు 40% డిస్కౌంట్ ఇస్తారు అనమాట. మీరు ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కానీ ఇంత డిస్కౌంట్ అనేది రాదు. ఇక్కడైతే మనకు వస్తే ఇక్కడ ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ ఎంఆర్పి మీద మనకైతే 40% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ మూవ్మెంట్కి మాత్రం పిఎన్ఆర్ అయితే నేనైతే రిఫర్ చేస్తున్నా. తర్వాత వచ్చేసి మనకు ఇండియన్ హిస్టరీలో మనకు విన్నర్స్ ఉంటుంది, సీనియర్ సార్ది, అలాగే అబ్దుల్ కరీంది ఉంటుంది. తెలుగు మీడియంలో రెండు అవైలబుల్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మీడియం కావాలంటే మాత్రం అబ్దుల్ కరీం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకి విన్నర్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది అప్డేట్ బుక్, సెవెంత్ ఎడిషన్ ఉంది ప్రజెంట్. అబ్దుల్ కరీం సార్ది కూడా తెలుగు మీడియంలో ఉంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే మాత్రం అబ్దుల్ కరీం సార్ది అయితే అవైలబుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు పాలిటీ కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అలాగే లక్ష్మీకాంత్, రఘురామ్ సార్ది ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో బాగుంటుంది. తెలుగు మీడియంలో మాత్రం మనకు కృష్ణారెడ్డి అలాగే ప్రభాకర్ రెడ్డి మాత్రం బాగుంటుంది. మీరు ప్రభాకర్ రెడ్డి కానీ కృష్ణారెడ్డి కానీ ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కానీ బెటరే అనమాట. ఈ తెలుగు మీడియం వాళ్ళకి రెండిట్లో ఏదైనా బెటర్, ఎనఫ్ అనమాట. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎనఫ్. ఇది మస్తు దీంట్లో బిట్ అనేది మిస్ అవ్వదు. ఇక నీకు ఎంత చదువుతావు, ఎంత గుర్తుంచుకుంటావు అనేది నీకైతే కావాల్సి ఉంటుంది. ఇదైతే కృష్ణారెడ్డి. ఓకేనా? కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? పాలిటీ అయిపోయింది. తర్వాత వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రజెంట్ బుక్ స్టాల్లో అవైలబుల్ స్టాక్ అయిపోయిందంట. అది ఈ మంత్ 25th అంటే ఇంకో 10 days అనమాట. 10 days తర్వాత అయితే రావడం జరుగుతుంది. విన్నర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దీంట్లో ఏముంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కవర్ అయిపోతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ 4 ఉంటాయి అనమాట. ఒకే బుక్ లో 4 ఉంటాయి. అది ఇంకో 10 days లో వస్తుంది. ఇక అది మస్తు ఉంటుంది. ఏంటంటే ఎంసీ రెడ్డిది కూడా ఉంటుంది. అది కాదనుకుంటే మాత్రం ఎంసీ రెడ్డిది అయితే ఈ విధంగా ఉంటుంది. ఎంసీ రెడ్డి తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది తీసుకోవచ్చు. లేదంటే విన్నర్స్ బాగుంటుంది అంటే ఈ రెండిట్లో ఏది తీసుకున్నా బెటర్, ఏదైనా బెటర్. తర్వాత వచ్చేసి మనకు జాగ్రఫీ వచ్చి రమణారావు సారు.
రమణారావు సార్ది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు అవైలబుల్గా ఉంటాయి. రమణారావు సార్ది ఓకేనా, జాగ్రఫీ. అలాగే ఈ రమణారావు సార్ది కాదు అనుకుంటే మాత్రం తెలుగు మీడియం వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏంటంటే విన్నర్స్ వాళ్ళది ఉంటుంది. విన్నర్స్ వాళ్ళది కూడా ప్రజెంట్ అది స్టాక్ అవైలబుల్లో లేదు. అది కూడా 25th అంటే ఇంకో 10 days లో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరైతే అప్పుడు వచ్చి పర్చేజ్ చేసుకోండి. ఒకవేళ ఈ మధ్యలో ఈ టైంలో వస్తే ఒక 10 days ఆగిన తర్వాత అయితే మనకు విన్నర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే విన్నర్స్ వాళ్ళది జాగ్రఫీ అనమాట. ఈ రెండు ఒక 10 days తర్వాత అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్ అయితే రమణారావు సార్ది తెలుగు మీడియం ఉంది, అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రమణారాజు బాగుంటుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ మీరు మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటే బెటర్ అనమాట. మంత్లీ మ్యాగజైన్ మనకు షైన్ ఇండియాలో ఇవి ఎనఫ్ అనమాట. మంత్లీ మ్యాగజైన్ ఈ విధంగా ఉంటుంది. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా కానీ రెండు ఓకేనా, రెండు అవైలబుల్గా ఉంటాయి. రీజనింగ్ ఇది కరెంట్ అఫైర్స్ ఓకేనా. కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఉంటుంది. ఇవి మ్యాగజైన్స్ సరిపోతాయి ఓకేనా. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ అనేది చూడండి, చూపిస్తాను నేను. అర్థమెటిక్ వచ్చేసి ఐరైజ్ బాగుంటుంది. ఇక దీంట్లో ఆల్రెడీ ఎట్లా క్వశ్చన్స్ తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కాబట్టి ఐరైజ్ లేదంటే కానీ చందన్ లాజిక్స్ ఓకేనా. చందన్ లాజిక్స్ కూడా బాగానే ఉంటుంది ఓకేనా. తర్వాత శివారెడ్డి ఓకేనా, శివారెడ్డి కూడా బాగానే ఉంటుంది. షార్ట్ కట్స్ అన్ని బాగుంటాయి. శివారెడ్డి కూడా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, శివారెడ్డి సార్ ఓకేనా. ఈ బుక్ కూడా అందరికి తెలిసే ఉంటుంది. తర్వాత వచ్చేసి రీజనింగ్ వచ్చేసి భరత్ సార్ది 3.0 రీజనింగ్ ఇది బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఉప్పాల శివాజీ రీజనింగ్, భరత్ 3.0, ఉప్పాల శివాజీ, అలాగే S&S. ఈ మూడిట్లో ఏది తీసుకున్నా బాగుంటుంది. ఈ మూడిట్లో ఏది తీసుకున్నా మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఈ మూడు అయితే బాగుంటాయి రీజనింగ్. భరత్ సార్ 3.0 మ్యాక్సిమం అన్ని బుక్స్ అయితే కవర్ అయిపోయినాయి. మ్యాక్సిమం ఇంకా బుక్స్ ప్రజెంట్ చెప్పినా కదా. మీకు తక్కువలో రావాలంటే ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోనార్క్ థియేటర్ గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీ లోపలికి వచ్చేసిన తర్వాత లేడీస్ గల్లీ ఉంటుంది కదా, లేడీస్ గల్లీ కంటే ఇంకా దాటిన తర్వాత ముందుకు వస్తే మనకు చైతన్య బుక్ స్టాల్ అని ఉంటుంది. అక్కడ ఇక్కడ అంటే ఆ సరౌండింగ్ లో ఎవరిని అడిగినా చెప్తారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడైతే మనకు చాలా తక్కువలో వస్తుంది. ప్రైస్ అనేది 40% డిస్కౌంట్ ఇస్తారు అనమాట ఈ బుక్ స్టాల్లో ఓకేనా. మీరు బయట ఎక్కడ తీసుకున్నా మళ్ళీ కాస్ట్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడైతే మనకు కాస్ట్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈ బుక్ స్టాల్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా మీకు వేరే ఏమైనా బుక్స్ కావాలన్నా కానీ ఏం కావాలన్నా కానీ కింద కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ నాకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి ఓకేనా. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి.